హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ వచ్చాను. నా ఛానల్ కు స్వాగతం. ఇప్పుడు నేను సీ కోరల్స్ గురించి మాట్లాడబోతున్నాను. సీ కోరల్ ని తెలుగులో సముద్ర పగడాల అంటారు. సముద్ర పగడాలు ఇలా ఉంటాయి. సముద్ర పగడాలు ప్రపంచ మహాసముద్రాలు మరియు పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే మనోహరమైన సముద్ర జీవులు. ఈ వ్యాసం సముద్రపు పగడాల యొక్క జీవశాస్త్రం, వైవిధ్యం, పర్యావరణానికి ప్రాముఖ్యత, అవి ఎదుర్కొంటున్న బెదిరింపులు మరియు పరిరక్షణ ప్రయత్నాలతో సహా వివిధ అంశాలను అన్వేషిస్తుంది. సముద్ర పగడాలు సముద్ర పర్యావరణ వ్యవస్థలు మరియు మానవ సమాజాలు రెండింటికీ విస్తృతమైన ఉపయోగాలు మరియు ప్రయోజనాలను అందిస్తాయి. సముద్ర పగడాలు విలువైనవిగా ఉండే కొన్ని ప్రధాన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. జీవవైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థ సేవలు. సముద్ర జీవులకు ఆవాసాలు. పగడపు దిబ్బలు జీవవైవిధ్య హాట్స్పాట్లు, చేపలు, అకశేరుకాలు మరియు సూక్ష్మజీవులతో సహా సముద్ర జాతుల విస్తారమైన శ్రేణికి మద్దతు ఇస్తాయి. అవి అనేక సముద్ర జీవులకు అవసరమైన ఆవాసాలు మరియు సంతానోత్పత్తి స్థలాలను అందిస్తాయి. తీర రక్షణ. సహజ అడ్డంకులు. పగడపు దిబ్బలు సహజ అడ్డంకులుగా పనిచేస్తాయి. కోత మరియు తుఫానులు మరియు బలమైన అలల చర్య యొక్క హానికరమైన ప్రభావాల నుండి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. అవి అలల శక్తిని గ్రహిస్తాయి మరియు వెదజల్లుతాయి, తీర కోత ప్రభావాన్ని తగ్గిస్తాయి మరియు హాని కలిగించే తీర ప్రాంత సమాజాలను కాపాడతాయి. పర్యాటకం మరియు వినోదం. ఆర్థిక విలువ. అనేక తీర ప్రాంత సంఘాలు పర్యాటకం మరియు స్నార్కెలింగ్, డైవింగ్ మరియు బోటింగ్ వంటి వినోద కార్యకలాపాల కోసం పగడపు దిబ్బలపై ఆధారపడతాయి. ఇది స్థానిక మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థలకు గణనీయంగా దోహదం చేస్తుంది, ఉద్యోగాలు మరియు ఆదాయాన్ని అందిస్తుంది. మత్స్య సంపద. ఫిషరీస్ మద్దతు. పగడపు దిబ్బలు వాణిజ్య మరియు జీవనాధారమైన మత్స్య సంపదకు కీలకం. వారు అనేక జాతుల చేపల కోసం నర్సరీ మరియు దాణాను అందిస్తారు. ఇది చేపలు పట్టే పరిశ్రమలకు మరియు తీర ప్రాంత సమాజాలకు ఆహార భద్రతకు మద్దతు ఇస్తుంది. మెడిసిన్ మరియు బయోటెక్నాలజీ. జీవ సమ్మేళనాలు. పగడాలు వేటాడే జంతువుల నుండి రక్షణ కోసం ఉత్పత్తి చేసే సమ్మేళనాల కారణంగా కొత్త మందులు మరియు బయోటెక్నాలజికల్ అప్లికేషన్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాల ఔషధ మరియు పారిశ్రామిక సామర్థ్యాన్ని అన్వేషించడానికి పరిశోధన కొనసాగుతోంది. వాతావరణ మార్పు తగ్గింపు. కార్బన్ సింక్లు. పగడపు దిబ్బలు పెద్ద మొత్తంలో కార్బన్ను నిల్వ చేస్తాయి. వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను తొలగించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అవి కార్బన్ సింక్లుగా పనిచేస్తాయి. వాటి కాల్షియం కార్బోనేట్ అస్థిపంజరాలలో కార్బన్ను సంగ్రహించడం మరియు నిల్వ చేయడం. విద్య మరియు శాస్త్రీయ విలువ. పరిశోధన అవకాశాలు. శాస్త్రీయ పరిశోధన మరియు విద్య కోసం పగడపు దిబ్బలు చాలా అవసరం. వారు సముద్ర పర్యావరణ వ్యవస్థల పనితీరు, జీవవైవిధ్యం మరియు వాతావరణ మార్పుల ప్రభావాలపై అంతర్దృష్టులను అందిస్తారు. అవి సముద్ర జీవశాస్త్రవేత్తలు మరియు పర్యావరణ శాస్త్రవేత్తలకు జీవన ప్రయోగశాలలుగా కూడా ఉపయోగించబడతాయి. సాంస్కృతిక మరియు సౌందర్య విలువ. సాంస్కృతిక ప్రాముఖ్యత. పగడపు దిబ్బలు తరచుగా స్థానిక మరియు తీర ప్రాంత వర్గాలకు సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అవి సాంస్కృతిక పద్ధతులు, సంప్రదాయాలు మరియు జానపద కథలకు అంతర్భాగాలు. సౌందర్య అప్పీల్. పగడపు దిబ్బల యొక్క శక్తివంతమైన మరియు వైవిధ్యమైన రంగులు వాటిని ఫోటోగ్రఫీ మరియు కళకు ప్రసిద్ధ అంశాలని చేస్తాయి. సహజ ప్రపంచం యొక్క సాంస్కృతిక ప్రశంసలకు దోహదం చేస్తాయి. స్థిరమైన వనరుల నిర్వహణ. సస్టైనబుల్ టూరిజం. పగడపు దిబ్బల నుండి పొందిన ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షణ మరియు స్థిరమైన నిర్వహణ పద్ధతులకు మద్దతుగా ఉపయోగించవచ్చు.
దీర్ఘకాలిక ప్రయోజనాలను నిర్ధారించడానికి అనేక ప్రాంతాలు తమ దిబ్బలను రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ఆహార భద్రత, ప్రోటీన్ మూలాలు. పగడపు దిబ్బలు అనేక తీర ప్రాంత వర్గాలకు ప్రోటీన్ యొక్క ముఖ్యమైన వనరులైన వివిధ చేప జాతులకు అవసరమైన ఆవాసాలుగా పనిచేయడం ద్వారా ఆహార భద్రతకు పరోక్షంగా మద్దతునిస్తాయి. సముద్ర పగడాలు అనేక ప్రయోజనాలను అందజేస్తుండగా ప్రధానంగా వాతావరణ మార్పు, ఓవర్ ఫిషింగ్, కాలుష్యం మరియు నివాస విధ్వంసం కారణంగా అవి గణనీయమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నాయని గమనించడం ముఖ్యం. ఈ ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించడానికి, ఈ కీలకమైన సముద్ర పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి మరియు సంరక్షించడానికి పగడపు పరిరక్షణ ప్రయత్నాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం.